తిరుపతి జిల్లాలో మరోసారి వైసీపీ నేతల రాజకాలు మితిమీరిపోయాయి. రేణిగుంట మండలంలోని ఎర్రగొట్టలో ఉంటున్న పేదల ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించారు అధికారులు. పెద్దల అండదండలతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. రేణిగుంట మండలానికి చెందిన ప్రజలకు 70% చిందేపల్లి జగనన్న ఇంటి పట్టాల్ని కేటాయించారు. అయితే ఆ భూములపైన అక్కడి రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అక్కడ లబ్ధిదారులకు ఇంటి స్థలాలు చూపించకపోవడంతో వారు వామపక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఎంతకు ప్రభుత్వం ఇంటిని కేటాయించకపోవడంతో కరకంబాడి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో లబ్ధిదారులు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి పలు దఫాలుగా రెవెన్యూ శాఖ, పోలీసులు ఆ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి బలవంతంగా ఖాళీ చేయించారు. అధికార పార్టీ తీరుపై స్థానికులు, సిపిఎం నేతలు మండిపడుతున్నారు. పేదలకు వెంటనే కేటాయించిన భూముల్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులు కూడా ఒకసారి చెక్ చేస్తే ఆల్రెడీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంటి స్థలం చూపించడం కూడా జరిగినవి కూడా ఉన్నాయి. ఇందుకు గాను మేమందరికీ కూడా ఇక్కడ వేసిన కొంతమంది సిపిఐ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా లిస్టు మొత్తం కూడా ఇచ్చాము, పబ్లిష్ చేశాము లిస్టు కూడా. దీంట్లో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నారు, దీన్ని వేయడం మంచిది కాదని కూడా చాలా విధాలుగా చెప్పడం జరిగింది. వాళ్ళు వినకపోగా ఈరోజు మేము దీన్ని ఎవిక్షన్ అంటే మన కింద వాళ్ళందరూ కూడా తీసేయడం జరుగుతుంది. దాంట్లో బాగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నాము. వీళ్ళల్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే కన్సర్న్ పంచాయతీ ఆఫీస్లో అంటే మన గ్రామ సచివాలయంలో వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినా, తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చినా తీసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవుట్ సైట్ ఇస్తామనేది మా వైపు నుంచి చెప్తున్నాము. బట్ ఎలిజిబుల్ అనే వాళ్ళు ఇక్కడ వేసిన వాళ్ళు చాలా తక్కువ ఉండడం వల్లనే చేయడం జరిగింది. ఇనెలిజిబుల్ ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లులు కూడా కట్టించిన లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. 90% వాళ్ళే ఉన్నారు. ఇంకా 10% వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయాలా. ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా పక్కన ఉన్న మండలాలు కావచ్చు, పక్క జిల్లా నుంచి కూడా వేయడం జరిగింది, తిరుపతి కాబట్టి ఇది మా వైపు నుంచి, ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు తీసాము. ఎవడు మాకేదో సహాయం చేయలే. ఇంకా ఎవరైనా తిరుపతి ప్లాట్లు దొబ్బుకొని అమ్ముకొని తింటున్నారు. జగనన్న పట్టాలా వాళ్ళకి గడిగిలే వాళ్ళు కడితే 4 ఇళ్ళు తెలుసా. ఏనా కూడా చెప్పాలా, ఇస్తావా ఎలక్షన్ అయినాక అని చెప్పినాడు నిన్నంట తెలుసా. ఈడెవరికి సహాయం చేయలే. ఏమనంటే పిల్లకాయలకి ఇది ఇస్తాను అమ్మఒడు 18 ఏళ్ళు ఇస్తున్నాము అని చెప్పి ఇప్పుడెక్క రేపు మగవాళ్ళు అయితే నిలబడి చెప్పాను ఓటుకు వచ్చి సవాల్ చేస్తాను. నేను కావాలంటే ఎవడైనా ఓటుకి రమ్మను సారకా నగర్కి. మాకైతే ఇల్లు లేదు. 6 రోజులు వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. 6 రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నాము, తిండి నీళ్ళు లేకుండా. ఒకరోజు కూలికి పోతే 400 వస్తుందినా మాకు. ఆ 10 కూడా ఆపుకునేసి ఇక్కడే ఉన్నాము. 6 రోజు నుంచి వంట చేసుకుంటా ఇక్కడ తినుకుంటా ఉన్నాము. కానీ నైట్ 1 గంటకు వచ్చి 1 గంట నుంచి మాకు నిద్ర ఆగారం లేకుండా చిన్నపిల్లకాయలందరికీ చూడకుండా గుడ్స్లన్నీ లాగడం జరుగుతుంది. మరి అసలు దారుణం అనిపిస్తుంది. ఇది మా అందరికి గోష్ఠి కంపల్సరీ తగులుతుంది. ఎంఆర్ఓ గారికి ఎన్ని కాగితాలు ఇచ్చున్నావు, అదే కలెక్టర్ ఆఫీస్ కి ఎన్ని కాగితాలు ఇచ్చున్నావు, అదేందా నేరుగా జగనన్న కాడికి పోతాదన్నే. అదేంది మీద మాకు వాళ్ళ దగ్గర ఇండ్లు బానికుండా కలెక్టర్ ఆఫీస్ కాడికే గొంతులు పోసినారంటే వాళ్ళైతే హతనాలేకి లేదు. గొంతులు పోసినారు. కలెక్టర్ కాడికి పోయిండాయి. మీ హైవే రోడ్డుకు సంబంధించినటువన్నీ మీకు న్యాయం జరుగుతుంది, మీరు పోండి పంపించేసినారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, ఏమంటున్నారు అధికారులు ఈ బలవంతపు ఖాళీకి సంబంధించి? వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడన్నా చూపిస్తారా స్థలాలు, లేకపోతే ఏంటి పూర్తి వివరాలు చెప్పండి.
నరేష్, మొత్తం మీద ఈ పరిణామం అంటే రాబోయే ఎన్నికల తర్వాత ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం రాదనే అభిప్రాయం చాలా జోరుగా ప్రచారం అందుకోవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా 5,000 పట్టాలు ఇచ్చేశారు. అయితే వాళ్ళకి స్థలాలు చూపించలేదు, చేతికి పేపర్ పట్టా ఇచ్చేశారు, కానీ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ భూమి ఏది అనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చినప్పటికీ కూడా అది ఆ రైతులు అంగీకరించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇంకా మనకు వాళ్ళకి ఎక్కువ కాంపెన్సేషన్ కావాలనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉండడంతో రైతులు అంగీకరించడం లేదు. దాంతో వాళ్ళు పట్టాలు ఇచ్చినప్పటికీ పట్టాల నిరుపయోగం అవుతా ఉంది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరైతే పట్టాలు ఉన్న వాళ్ళు ప్రైవేట్ గా ఉన్న కోర్టులో ఉండేటువంటి ఒక ల్యాండ్ కి సంబంధించిన దాంట్లో వెళ్లి గుడారాలు వేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళని వికెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఇష్యూ అంతటికి మూల కారణం 2 విషయాలు. ఒకటి, పట్టాలు ఇచ్చినప్పటికీ భూమి ఇవ్వకపోవడము, ఏదైతే వాళ్ళకున్న సైట్ ఉందో అది చూపించకపోవడం వైసీపీ ప్రభుత్వము. లేదు ఇంకా టర్మ్ అయిపోతా ఉంది, నెక్స్ట్ మళ్ళీ వస్తుందో రాదో అనేటువంటి అనుమానం బలపడడంతో తీవ్రమైనటువంటి ఆందోళనలతో స్థలాల్లో గుడారాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దినేష్.